నమస్తే భారత్ టుడేకి స్వాగతం. నా పేరు సుమలత. పల్నాడు జిల్లా నరసరావుపేట జొన్నలగడ్డలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు నిర్వహించారు. కార్యక్రమం అనంతరం అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పార్లమెంటులో జగనన్న ఆశీస్సులతో చేస్తున్న సంక్షేమ అభివృద్ధితో 7 నియోజకవర్గాలు గెలుచుకుంటామన్నారు. మాచర్లలో నిన్న జరిగిన ఓ సంఘటనను అడ్డుపెట్టుకుని బీసీ అభ్యర్థి వచ్చిన తర్వాత దాడులు జరిగాయి అంటూ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ అభ్యర్థిగా ఇన్ఛార్జిగా నన్ను ప్రకటించిన తర్వాత 14వ తారీఖున ఏదైతే ఈ నియోజకవర్గంలో నరసరావుపేట పార్లమెంట్కి సంబంధించిన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి సహకారంతో ఏదైతే పెద్ద ఎత్తున కూడా వాళ్ళ ఆశీస్సులతో ఏదైతే ఈ పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత ఈరోజు మొట్టమొదటిగా నరసరావుపేట నియోజకవర్గంలో జొన్నలగడ్డ గ్రామం సంబంధించి ఈ ప్రాంతంలో స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నతో ఈరోజు నడవటం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ పార్లమెంట్లో జగనన్న ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమంతో, జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్న అభివృద్ధితో తప్పకుండా 7 నియోజకవర్గాలు గెలుచుకుంటాం, పార్లమెంటును కూడా గెలుచుకుంటాం. అలాగే నిన్నో మొన్నో ఒక చిన్న సంఘటన దాంట్లో దృష్టిలో పెట్టుకొని కొంతమంది కొన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇలా ఒక యాదవ్ అభ్యర్థి వచ్చిన తర్వాత, బీసీ అభ్యర్థి వచ్చిన తర్వాత ఒక బీసీ ఇది జరిగింది అని చెప్పి దాన్ని కూడా ఒక రాజకీయ వదలకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, తప్పకుండా అందరినీ కలుస్తా, అందరూ పెద్దల్ని కలుస్తా, ఎక్కడన్నా మనస్పర్ధలు ఉంటే అన్నీ కూడా ఎదురుగట్టిగా మాట్లాడగలనే, అవసరమైతే దేనికైనా దిగలనే. కానీ ఒక పని చేసాడు, ఒక దుర్ఘటన జరిగింది, సరే జరిగినప్పుడు ఒక ఫ్యాక్షన్లు ఉన్నాయి. ఖచ్చితంగా అందరినీ కూడా ఈ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీస్ అందరికీ కూడా చెప్తాను, నా చేతనంత వరకు ఇట్లాంటి అని కూడా అందరు పెద్దలతో కూడా కలుస్తాను, మాట్లాడతాను. తగ్గించుకొని కలుపుకొని పోయి ముందుకెళ్ళేదానికి మేము వచ్చాను తప్ప దాన్ని ఇంకో రకంగా ఇంకో ఎదవ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు మానుకోమని మాత్రం వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. నేను కాదు, నేను కూడా రెండింతలు కూడా మాట్లాడతాను. అవన్నీ మానుకొని గౌరవంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసేదానికి ఇక్కడికి వచ్చాను. తప్పకుండా నా 2 రోజులైంది, ఆ 2 రోజుల లోపలే ఏదో ఇది అయిపోయింది, అదే అయిపోయింది, బీసీలకు అన్యాయం జరిగిపోయిందని ఒక యాదవ రాజకీయాలు మానుకోమని మాత్రం వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. తప్పకుండా దీటైన సమాధానం కూడా నేను కూడా చెప్పగలను తెలియజేసుకుంటూ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మాత్రం మానమని తెలియజేస్తా ఉన్నాను.